మా ప్రొడ్యూసర్ గారు సినిమా ఇంత డిలే అయినా చాలా ఓపిక్గా పాజిటివ్గా ఉండి ఎప్పుడు నవ్వుతూ ఈ సినిమాని ముందుకు తీసుకొచ్చారైనా. సో ఈ సినిమా డిలే అవ్వటంలో కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. సో ఆ ఇబ్బందులకి నేను ఐఎమ్ వెరీ సారీ సార్. ఎన్ని ఇబ్బందులు నా ద్వారా ఏమైనా వచ్చిందంటే ఐఎమ్ వెరీ సారీ. అండ్ మల్లి గారు, నేను ముద్దుగా రాజా అని పిలుచుకుంటాను. జీవితంలో చాలామంది ఒక క్వశ్చన్ అడిగారు నన్ను, ఎందుకు నువ్వు మల్లికి 3వ సినిమా ఇస్తున్నావు అని. నేను కథ నమ్ముకుంటానండి. మంచి టెక్నీషియను, ప్రాబబులీ టైం బాగాలేదో ఏమైందో నాకు తెలీదు. మా కాంబినేషన్ ప్రతిసారి ట్రై చేసాం. ఫస్ట్ సినిమా కంటే సెకండ్ సినిమా బెటర్గా ఉంది, అలానే థర్డ్ సినిమా చేస్తున్నాం. సో డెఫినెట్గా ఈ ఆడియో ఫంక్షన్ అందరూ చెప్పినట్టు మల్లికి సక్సెస్ కావాలి. ఇది కళ్యాణ్ రామ్ సక్సెస్ కాదు. ఈ సక్సెస్ ఏమైనా సరే షేర్ సినిమా సక్సెస్ మనస్ఫూర్తిగా అవ్వాలని కోరుకుంటాను. ఎందుకంటే ఇది నా కోసం కంటే మల్లికి ఒక మంచి మనిషి నిలబడతాడు ఇండస్ట్రీలో, మంచి డైరెక్టర్ డెఫినెట్గా నిలబడతాడు. సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ప్రతి వాళ్ళకి ఉంటాయి జీవితంలో. నాకు లేవా? నాకు ఎన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి చెప్పండి. సక్సెస్ వస్తే ఆటోమేటిక్గా అన్నీ మర్చిపోతాం. సో దాని గురించి కాదు. సో డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అవ్వాలి, మల్లికి మంచి సినిమా అవ్వాలని కోరుకుంటున్నాను. నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. మేమందరం ఒక వృక్షం నుంచి వచ్చామండి. అదే నందమూరి తారక రామారావు గారి వృక్షం. మా బాబాయ్, మా తాతగారి తర్వాత మా బాబాయ్ తర్వాత నాన్నగారు వచ్చారు. నాన్నగారి తర్వాత యంగ్స్టర్స్లో మా తమ్ముడు. కంటిన్యూ చేస్తున్నాం. ఇది ఒక వంశం. దీంట్లో ప్లీజ్ ఇలా సపరేట్గా మాట్లాడటాలు ఈ చెయ్యొద్దు. మేమందరం ఒక వంశం, ఇలానే ఉంటాం. ఇట్స్ అ ఫ్యామిలీ. మాదొక ఫ్యామిలీ. నందమూరి అనేది మాదొక ఫ్యామిలీ. మేమందరం ఒక్కటే. ఇది ఓ పరంపరని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నాం. కాబట్టి వేరు చేసి మాట్లాడద్దు. తాతగారు, బాబాయ్, నాన్నగారు, తమ్ముడు, మేమందరం వచ్చాం. రేపొద్దున మోక్షి వస్తాడు, అభయరామ్ వస్తాడు, నా కొడుకు వస్తాడు. అందరం ఉంటాం ఇక్కడ. మీరందరూ ఉన్నారు. ఒక తల్లి కడుపున పుట్టపోయినా మీరందరూ మమ్మల్ని అభిమానిస్తున్నారు కదా. మళ్ళీ ఎందుకు మీరు వేరు చేసి మారుతారు? తప్పు. ప్లీజ్ అది చెయ్యొద్దు. నాకు నిజంగా నచ్చదు. నేను బతికేది, ఎప్పుడూ నేను ఉండేది నా ఫ్యామిలీ కోసమే. నాకు ముందు ప్రయారిటీ సినిమాల కంటే నా ఫ్యామిలీయే నాకు ముఖ్యం. నా ఫ్యామిలీని అభిమానించే మీరంటే ముఖ్యం. కాబట్టి ప్లీజ్ అందరూ ఒకటిగా వెళ్దాం. ఆ ఒకటిలో ఉన్నదే స్ట్రెంత్. నందమూరి తారక రామారావు గారే మనకి స్ట్రెంత్. ఆయన్నే ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఆయన దావలోనే మనం వెళ్ళాలి. సో జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. నందమూరి కుటుంబ అభిమానులందరికీ నా నమస్కారం. అన్నయ్య మాట్లాడిన తర్వాత ఏం మాట్లాడాలో నాకే అర్థం అవట్లేదు. ఆయన చెప్పిన ప్రతి దాని వెనకాల నేను ఉంటాను. ఆయన చెప్పిన ప్రతి దానికి నేను ఏకీభవిస్తాను. కమింగ్ టు షేర్, మా మళ్ళీ కళ్యాణ్ అన్నతో చేసే 3వ సినిమా. ఎన్ని సినిమాలు చేశామనేది కాదు, ఎంత ఇంపాక్ట్ ఇచ్చామనేదే ముఖ్యంగా ఉంటుంది. నాకు తెలిసి షేర్ అనే సినిమా డెఫినెట్గా అంత ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది అని నేను మనసారా నమ్ముతున్నాను. అఫ్కోర్స్ దానికి మీ ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది. మొట్టమొదటి సినిమా చేసినటువంటి కొమరం వెంకటేశ్వర గారికి నా అభినందనలు. నా సోదర సమానుడైన తమన్, తన గురించి ఈరోజు స్పెషల్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. తను ఎంత క్రియేటివ్గా తన మ్యూజిక్ చేసుకుంటాడో అది మీకే తెలుసు. ఈ సినిమాలో పనిచేసిన సాంకేతిక నిపుణులందరికీ ఈ సినిమా ఒక కొత్త ఉత్సాహాన్ని తీసుకురావాలని ఆ దేవుడిని మనసారా కోరుకుంటూ, వెళ్లే ముందు ఒక చిన్న విషయం, అంటే మనందరి అన్నయ్య, మా అన్నయ్య గురించి మాట్లాడదామని. నేను మామూలుగా నాన్నకు ప్రేమతో సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు, అంటే మీ పర్మిషన్తో మాట్లాడుతున్నాను అన్న, అంటే ఇది మాట్లాడాల్సిన విషయం కాబట్టి. నాన్నకు ప్రేమతో షూటింగ్లో ఉన్నప్పుడు
నాకు ఒక అంటే రాసిన వాళ్ళ తప్పు కాదు, అది నిజం అని నమ్మిన వాళ్ళ తప్పు కాదు. నేను ఎవరిని తప్పు పట్టట్లేదు ఇక్కడ. కానీ అన్న గొప్పతనం ఒకటి చెప్దాం అనుకున్నాను అంతే. నేనేదో ఒక 4 రోజులకి కాసేపు అన్నయ్యని, పిల్లల్ని, అభయ్ని కాసేపు అలా చూసి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు కొన్ని విషయాలు రాశారు. నేనేదో కిక్ 2 సినిమాకి సంతకాలు పెట్టడానికి వచ్చాను ఇక్కడికి. సినిమా రిలీజ్ అవ్వడానికి ప్రాబ్లం అవుతుంది, ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉందని. కళ్యాణ్ రామ్ గురించి ఒకటే ఒక మాట చెప్తాను. చచ్చిపోబోయే ముందు కూడా కళ్యాణ్ రామ్ చేయి ఇలాగే ఉంటుంది తప్ప ఇలా ఎప్పుడూ ఉండదు. అది మా అమ్మా నాన్నలు మాకు నేర్పించిన సంస్కారం. ఎల్లప్పుడూ కళ్యాణాన్ని ఇలాగే నవ్వుతూ ఇంత జెన్యున్గానే ఉండాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటూ, ఈ సినిమా ఆయనకు పెద్ద హిట్ అవ్వాలని ఆ దేవుణ్ణి మనసారా ఇంకోసారి కోరుకుంటూ, ఇక్కడికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసిన మీ అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ. ఆయన సినిమాలన్నీ నేను చేశాను ఇంతకుముందు. ఒక అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఈ సినిమాలో కళ్యాణ్ రామ్. కొన్ని చోట్ల కొన్ని షార్ట్స్ అవి చూస్తుంటే ఇంత బాగా ఎప్పుడు డెవలప్ చేశారు బాబు అని కూడా నేను 2-3 సార్లు అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఎక్స్ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్ బై కళ్యాణ్ రామ్ ఇన్ దిస్ ఫిలిం, యూ జస్ట్ బిలీవ్ ఇట్. ఆయన ఇంతకుముందు డైరెక్ట్ చేసిన వ్యక్తి ఇక్కడే ఉన్నారు.